500 సంవత్సరాల నిరంకుశ పోరాటం, ఆ రాముని కోసం జరిగిన యుద్ధంలో ఎంతోమంది ప్రాణ త్యాగం, కొన్ని కోట్ల మంది కళ ఈ అయోధ్య రామ మందిరం. అసలు ఏంటి అయోధ్య వివాదం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మనిషికి గుణగుణాలు ఎంత ముఖ్యమైనవో తెలియజెప్పే విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన శ్రీరాముని అవతారం గురించి అందరికీ తెలుసు. రామాయణాన్ని ఒక మహాకావ్యంగా, సీతారాములను ఆదర్శప్రాయంగా ప్రజలు భావిస్తారు. అందుకే రాముడు జన్మించిన అయోధ్య నగరానికి హిందూ ప్రజలకు మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. కేవలం హిందువులకనే కాదు, ముస్లిం, బౌద్ధ, జైను మతాల ప్రజలు కూడా ఈ ప్రదేశాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ రామ జన్మభూమి విశేషాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే పర్యాటకంగా దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మా జర్నీ ఎలా గడుస్తుందో తెలియట్లేదు, ఎలా గడుస్తుందో అర్థం అవ్వట్లేదు. ఒక జర్నీ మంచిగా అయితే ఇంకో జర్నీ వరస్ట్గా అవుతుంది. నమస్తే మా బ్రోస్. మన ట్రిప్లో ప్రయాగ్రాజ్ అయిపోయింది, మహాకుంభమేళ, అలాగే వారణాసి అయిపోయింది, కాశీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన డెస్టినేషన్ వచ్చేసరికి శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన అయోధ్య. సో అయోధ్యకి అయితే స్టార్ట్ అయిపోయాం. మేమైతే ఫస్ట్ ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి వెళ్ళాం. వారణాసిలో దర్శనం చేసుకొని నెక్స్ట్ వారణాసి నుంచి లక్నోకి వచ్చాం. నైట్ ట్రావెల్ చేసాం. సో ఇప్పుడు లక్నోలో బస్ స్టాండ్లో 24 ప్లాట్ఫామ్ నుంచి ఎవ్రీ 15 to 20 minutesకి ఒక బస్సు అయితే ఉంటుంది. ఇది అయోధ్యకి వెళ్ళే రూట్. టికెట్ కాస్ట్ వచ్చేసరికి 218 రూపీస్ ఈచ్ పర్సన్, 218 రూపీస్. అరే బాయ్ సాబ్, క్యా ఠండా తీరిపోతుంది భయ్యా, చాలా చలి ఎరిగేసేస్తుంది, కష్టం భయ్యా. అందుకే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారండి, ఎక్కడ చలి ఎరిగేసేస్తుంది భయ్యా. మేమైతే 5కి ఎక్కాం, 128 kilometers అనుకుంటా. అయ్యో మామూలుగా లేదు చలి. సో అయోధ్యలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. స్లాండెడ్ అయోధ్య. ఇక్కడ నుంచి మళ్ళీ అయోధ్య బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి బస్సులు కానీ ఆటోలు కానీ పోవాలంట టెంపుల్కి. డైరెక్ట్గా ఈ బస్సులు అయితే పోవంట. పావన్ నగరి అయోధ్య ఆగమన్ పర్ ఆప్కా హార్దిక్ స్వాగత్ హే. ఇదే మన అయోధ్య రూట్. చాలా దూరం నడాలి. నార్మల్ డేస్లో మనం ఇంత నడాల్సిన అవసరం లేదండి. మహాకుంభమేళ ఎఫెక్ట్ అయోధ్య రామ మందిరం మీద ఎక్కువ పడింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన భక్తులు ఈ అయోధ్య రామ మందిరం కూడా కవర్ చేస్తారు. ఈ వీడియోలో అయోధ్య రామ మందిరం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేనైతే గూగుల్లో సెర్చ్ చేసి మరీ చెప్తున్నా ఈ హిస్టరీని. సో ప్లీజ్ ఫుల్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోధ్యకి ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒకటే డైరెక్ట్ ట్రైన్ ఉందండి. అది కూడా ఎవ్రీ ఫ్రైడే యశ్వంత్పూర్ జంక్షన్లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ మీదుగా అయోధ్య చేరుకుంటుంది. మొత్తం 30 hours జర్నీ చేయాలి ఇందులో. అలాగే వైజాగ్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఏం లేవండి. వారణాసి వరకు ఎవ్రీ వెన్స్డే అండ్ సండే విశాఖపట్నం బనారస్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. మనం వారణాసిలో ట్రైన్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఉత్తర భారతదేశంలోనే అయోధ్య అనేది ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్. ఇక్కడికి ఢిల్లీ, లక్నో, కాన్పూర్, వారణాసి, గోరఖ్పూర్ ఇలా చాలా ప్లేసెస్ నుంచి ఎవ్రీడే ట్రైన్స్ నడుస్తుంటాయి. అయోధ్య రైల్వే స్టేషన్ సిటీ సెంటర్ నుంచి కేవలం 2 kilometers దూరం. అలాగే అయోధ్యకు మెయిన్ సిటీస్ నుంచి బై రోడ్ ద్వారా రావచ్చు. లక్నో నుంచి 130 kilometers, వారణాసి నుంచి 200 kilometers, అలహాబాద్ నుంచి 160 kilometers, గోరఖ్పూర్ నుంచి 140 kilometers, ఢిల్లీ నుంచి 630 kilometers, హైదరాబాద్ అండ్ వైజాగ్ నుంచి నియర్లీ 1300 kilometers దూరంలో అయోధ్య ఉంటుంది. అండ్ అలాగే ఫ్లైట్లో కూడా మీరు రావచ్చు అయోధ్య ఎయిర్పోర్ట్కి. ఈ అయోధ్య ఎయిర్పోర్ట్కి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. సో మీరు మెయిన్ సిటీస్ నుంచి అయోధ్య ఎయిర్పోర్ట్కి కూడా రావచ్చు. విష్ణుమూర్తి 7వ అవతారమైన శ్రీరాముడి చరిత్రలో ముఖ్యమైన ఎన్నో కీలక ఘట్టాలు అయోధ్య నేలపైన జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్కు 6 kilometers దూరంలో సరయూ నది తీరంలో ఉన్న ఈ పవిత్ర నగరాన్ని సందర్శించేందుకు హిందువులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. చరిత్ర ఏం చెప్తుందంటే, సూర్యవంశపు 63వ రాజు దశరథుని రాజ్యసభగా అయోధ్య పట్టణం ఉండేదని, ఆ దశరథుడు పూజల ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడని, శ్రీరాముడు కూడా అయోధ్య రాజధానిగా కొంతకాలం రాజ్య పరిపాలన చేశారని, అథర్వ వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ నగరాన్ని భూమిపై ఉన్న స్వర్గపురి అని కూడా పిలుస్తుంటారని చరిత్ర చెప్తుంది. ఫుల్ క్రౌడ్ మామూలే లేదు. రాముడి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ ఆలయాన్ని నిర్మించారు. భవిష్యత్తులో ఈ ఆలయం హిందువులకు ప్రత్యేక పుణ్యక్షేత్రంగా కొనసాగుతుండడంలో సందేహమే లేదు. ఇది మన మతానికి, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని మన నమ్మకం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేము వెళ్ళిన రోజు ఫుల్ క్రౌడ్ వచ్చారు భక్తులు. ఇసుక వేస్తే రాలినంత జనం, మొత్తం కన్ను చూపు మేర మొత్తం జనాలే.
ఈ టెంపుల్ ఏంటంటే మన టూరిస్టులకే కాకుండా, లోకల్ టూరిస్టులకే కాకుండా ఫారినర్స్ టూరిస్టులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్లో ఇది ఒక అతిపెద్ద చారిత్రక చిహ్నంగా మారుతుందనడంలో అస్సలు డౌటే లేదు. ఆలయం వైభవము మరియు దాని చారిత్రక పురాణాలు ఈ టూరిస్టులకి ఎంతగానో అట్రాక్టివ్ చేసుకుంటున్నాయి. హిందూ గ్రంథాల ప్రకారం అయోధ్య పురాతన కోసల సామ్రాజ్యానికి రాజధాని అని కూడా చెప్తుంది చరిత్ర. August 5న రామమందిర నిర్మాణ ప్రారంభానికి భూమి పూజని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణం మొత్తం శ్రీరామ జన్మ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు చూసుకుంటారు. అలాగే 2024 January 22న బాలరాముడు రామ్ లాలాగా పిలువబడుతున్న మన శ్రీరామచంద్రుడు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ముదురు రంగు కృష్ణశిలపై రామ్ లాలా 51 అంగుళాల పొడవుతో 5 ఏళ్ల బాలుడిలా విల్లు బాణం పట్టుకొని దర్శనమిస్తారు. భారతదేశంలోనే అయోధ్య రామ మందిరం అనేక చారిత్రక విశేషాలతో నిర్మించబడింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అయోధ్య రామ మందిరం హిందూ దేవుడైన రాముడి జన్మస్థలం. అలాగే మతపరమైన చారిత్రక ప్రాముఖ్యత కూడా ఇంకా కలిగి ఉంది. ఆలయ నిర్మాణ బాధ్యతలను అప్పగించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు స్టార్టింగ్లో 1800 crores ఎస్టిమేషన్ వేశారు ఈ గుడి నిర్మాణం కోసం. కానీ కొన్ని చేంజెస్ వలన అది 1800 crores కాస్త 3200 crores పెరిగిందంట. ఈ డబ్బులన్నీ ప్రజా విరాళాలు, అంటే మన దేశంలోనూ అలాగే విదేశాల్లోనూ భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. అలాగే కార్పొరేట్ స్పాన్సర్షిప్లు అండ్ అలాగే గవర్నమెంట్ ఫండ్. ఇక్కడికి చాలామంది వాళ్ళ ఊర్ల నుంచి ఖాళీ నడకపైన రావడం, సైకిల్ యాత్ర చేసుకుంటూ రావడం, ఇంకా చాలా దూరం నుండి దేశ నలుమూలల నుండి ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి, అలాగే మన బాలరాముడిని దర్శించుకోవడానికి చాలామంది వచ్చారు. నేను గమనించింది ఏంటంటే మా ఏజ్ వాళ్ళు, మాకంటే చిన్న ఏజ్ వాళ్ళు ఎవ్వరూ లేరు. మాకంటే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు పడిన వీల్ చైర్తో కూడా చాలామంది వచ్చారు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి. 500 సంవత్సరాల నిరంకుశ పోరాటం. హిందూ మత నిర్మూలనకు రాముని ఆలయాన్ని కూల్చి ఆలయంపైనే మసీదు కట్టిన వైనం. ఆ రాముని కోసం జరిగిన యుద్ధంలో ఎంతోమంది ప్రాణత్యాగం, కొన్ని కోట్ల మంది కళ ఈ అయోధ్య రామ మందిరం. అసలు ఏంటి అయోధ్య వివాదం ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్య వివాదం 1528లో మొదలైంది. ఆ సమయంలో భారతదేశాన్ని మొఘలులు పరిపాలించేవారు. అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్గా ఉన్న మీర్ ఖలీ అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించారు. రామాయణం ప్రకారం రాముడి జన్మస్థలం అయోధ్య, అది రాముడిదని అంటారు. కమాండర్ ఎక్కడైతే బాబ్రీ మసీదు నిర్మించారో సరిగ్గా అదే చోట బాలరాముడు జన్మించారని చెబుతారు. అందుకే మసీదు కట్టగానే ఘర్షణలు మొదలయ్యాయి. ఆ తర్వాత 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు జరిగాయి. 1853, 1859లో ఈ గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న ఆ ప్రాంతం చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది. మసీదు లోపలి భాగంలో ముస్లింలు, బయట భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చి భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక 1949లో ఈ వివాదం మరింత ముదిరింది. బాబ్రీ మసీదులో కొంతమంది హిందువులు బాలరాముడి విగ్రహం ఉందని చెప్పడం మొదలుపెట్టారు. దీంతో మతపరమైన ఘర్షణలు జరుగుతాయేమో అని అప్పటి ప్రభుత్వం దీనిని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది. దీంతో తలుపులకు తాళాలు పడ్డాయి. 1984లో ఈ స్థలానికి విముక్తి కల్పించి రామమందిరం నిర్మించాలంటూ విశ్వ హిందూ పరిషత్ ఉద్యమాన్ని ప్రారంభించింది. 1986 ఫిబ్రవరి 1న తాళాలను తీసివేయాలని ఫైజియాబాద్ జిల్లా జడ్జి ఆదేశించారు. హిందువులు లోపలికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చని చెప్పారు. అప్పుడే బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం ఏర్పాటైంది. 1990లో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దతుగా సోమనాథ్ నుంచి బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్రను చేపట్టారు.
1992లో డిసెంబర్ 6న కొంతమంది కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. దీంతో చాలా చోట్ల మత ఘర్షణలు జరిగాయి. అయోధ్యతో పాటు పలు ప్రాంతాల్లో వేలాది మంది చనిపోయారు. మసీదు కింద ఒక నిర్మాణం ఉండేదని 2003లో భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ చేపట్టిన తవ్వకాల్లో తెలిసింది. ఏఎస్ఐ వెల్లడించిన విషయాన్ని ముస్లింలు వివేదించారు. ఆ తర్వాత 2010లో వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2011లో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక 2011 నుంచి 2016 వరకు అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో అనేక మార్లు విచారణ జరిగింది. 2019 నవంబర్ 9న వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం నిమిత్తం ఒక ట్రస్టుకు కేటాయించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మశాసనం తీర్పునిచ్చింది. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని ప్రత్యామ్నాయ ప్రదేశంలో 5 ఎకరాల భూమిని కేటాయించింది. 2020 ఫిబ్రవరి 5న రామాలయ నిర్మాణం నిర్వాహకులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2020 ఆగస్టు 5న రామ జన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 2024 జనవరి నాటికి రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని జనవరి 22న చేయాలని నిర్ణయించారు. అందుకోసం వేలాది మందికి ఆహ్వాన పత్రికలు. అయోధ్య రామ మందిర్ వేల సంవత్సరాల చరిత్ర, ఏళ్ల తరబడి గొడవలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల ఆకాంక్ష సౌధం ఈ అయోధ్య రామ జన్మభూమి. ఎన్నో తరాల వారికి, మానవ జాతికి ఆదర్శ పురుషుడిగా నిలిచిన రామ జన్మస్థలంలో రామ మందిరంకు నేను రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఎన్నో మూవీస్లో చూసాం కదా అయోధ్య ఎలా ఉంటుందో అని. ఇప్పుడు అనుకునేవాడిని ఎప్పుడైనా సరే వెళ్ళాలి, ఒక్కసారైనా వెళ్ళాలి అని. మొత్తానికి ఈ 2025లో వన్ ఆఫ్ ది డ్రీమ్ కంప్లీట్ చేసేసా. ఇదే రాముడి యొక్క లోపలికి వెళ్ళే దారి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ మారు మ్రోగిపోయింది ఆ ప్లేస్ మొత్తం. మీకు అక్కడ ఫుల్ రష్ ఉండడం వలన మనకి ఫోన్స్ని, ఆ లగేజ్ని అన్నీ అలౌ చేశారు. కానీ నార్మల్ డేసెస్లో అయితే ఫోన్స్ని, ఆ లగేజ్ని అలౌ చేయరు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఎస్, ఫైనల్లీ ఐ డిడ్ ఇట్. నేనైతే ఈ 2025లో శ్రీరాముడు జన్మస్థలం అయోధ్యకి అయితే వచ్చా. ఈ వీడియోలో మీకైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నా. ఇంకా మనం అయోధ్యలో చూసేందుకు చాలా ప్రదేశాలు ఉన్నాయి. అవి ఆటోలోను, రిక్షాలోనూ వెళ్తే బెటర్, ఎందుకంటే మనం అన్నీ కవర్ చేయొచ్చు.
ఇందులో ఏంటంటే ముఖ్యంగా సరయూ నది, రామ జన్మభూమి ఆలయ ప్రదేశం, అన్నదాన సమాజం, కౌసల్యదేవి మందిరం, హనుమద్ మందిరం, వాల్మీకి మందిరం, ఇలా ఇక్కడ చాలా ఉన్నాయి టూరిస్ట్ ప్లేసెస్. అండ్ ఇక్కడ స్టే విషయానికి వస్తే నియర్ బై హోటల్స్ ఉంటాయి, మనం వెబ్సైట్లో చూసుకోవచ్చు. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల లగేజ్ని అలాగే మొబైల్ ఫోన్స్ని అలౌ చేశారు, కానీ లేదంటే నార్మల్ డేస్లో ఫోన్స్ని లగేజ్ని అస్సలు అలౌ చేయరు. అండ్ ఇంకా ఏంటంటే మనం స్పెషల్ దర్శనంకి టికెట్స్ కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆ ఆన్లైన్ లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. అండ్ ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ అలాగే మాకు టైం లేకపోవడం వల్ల మేము మిగతా ప్లేసెస్ని కవర్ చేయలేకపోయాం. ఓన్లీ అయోధ్య రామ మందిరం మాత్రమే ఆ దర్శనమైంది, బాలరాముడు దర్శనమైంది. మీరైతే పక్కాగా ప్లాన్ చేసుకొని రండి, 2-3 డేస్ ఉండేలా. 2-3 డేస్ ఉంటే మొత్తం కవర్ చేయొచ్చు. ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే మాకైతే ఈచ్ పర్సన్ 1000 రూపీస్ బిలోనే అయింది, ఎందుకంటే మేము ఎక్కడ స్టే చేయలేదు కాబట్టి. ఇన్ కేస్ స్టే చేయాలనుకుంటే 1500-2000 ప్లస్ అవుతుంది, అందుకే ముందుగా ప్లాన్ చేసుకొని రండి. సో ఈ వీడియో ద్వారా మీకు సగం ఇన్ఫర్మేషన్ అయినా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.